కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో భూగేని చెరువు చుట్టూ మట్టి కట్ట నిర్మించడం వల్ల ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు చెరువులోకి వెళ్లే మార్గం లేకపోవడంతో దిగువనున్న పంట పొలాలన్నీ నీట మునగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కోసిగిలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల బసవన్న వంక తెగిపోవడంతో 35 ఎకరాల్లో వేసిన ఉల్లి, మిరప, పత్తి, వేరుశెనగ పంటలు నీట మునిగాయి. దీంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల 4 నెలల ముందు భూగేని చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా ఏర్పాటు చేశారు. కోసిగి ప్రాజెక్టులకు తాగునీటి ఇబ్బంది లేకుండా ఉండాలని 40 లక్షల రూపాయలతో చెరువు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే స్థానిక ప్రజలకు ఈ చెరువు నుండి ఎలాంటి లబ్ధి చేకూరకపోగా ప్రస్తుతం కురిసిన భారీ వర్షాల వల్ల పంట పొలాలన్నీ మునిగి శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద నీరు భూగోని చెరువుకు వెళ్లకుండా చుట్టూ మట్టి కట్టలు వేయడంతో ఆ నీరంతా తమ పంట పొలాల్లోకి వచ్చి చేరడంతో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నష్టానికి కాంట్రాక్టర్ బసిరెడ్డి కారణమని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఎగువ కొండ ప్రాంతాల్లో నుంచి వచ్చే వరద నీరు చెరువులోకి వెళ్లే ఆస్కారం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓ స్కూల్ బస్సుతో పాటు ఆర్టీసీ బస్సు కూడా నీటి ప్రవాహంలో ఇరుక్కుపోయాయి. ఆ సమయానికి స్కూల్ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కోసిగి మండలంలో కురిసిన భారీ వర్షాల వల్ల దేవరబట్ట గ్రామ రోడ్డు తెగిపోవడంతో ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని భూగేని చెరువును పునరుద్ధరణలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. నీట మునిగిన తమ పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. ఎంత ఇబ్బంది ఉన్నారో ఈరోజు ఇక్కడ సొంత మా వాళ్ళే నష్టపోతున్నారో, కోట్లు నష్టపోతున్నారో. మీరు 40 లక్షల కోసమే మమ్మల్ని అంతా రైతులంతా జోజులం చేసి మీ ఇష్టానుసారంగా ఒక ఇంజనీర్ ప్లాన్ లేకోకుండా, ఒక ఆఫీసర్ ప్లాన్ లేకోకుండా మీ జోర్జులంగా ఎట్లా ఇష్టం వచ్చి అట్లా వంకలు తీసుకేసి ఈరోజు అంతా భూగేని చెరువుని ఉత్తుది పెట్టి అంత రైతుల చేనుని చెరువు చేసినారు. మీరు ఇది గమనించండి. మీది రైతు షాపుని మీకు తగిలికే పోతుంది అనికేసి మేము గతంలోనే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఇదైతే మేము ఊకుడము, ఏటికైనా కానీ పోరాడతాము. కలెక్టర్ సమస్యలో కూడా కలెక్టర్ వరకు కూడా తీసేపోతున్నాము. మీరు ఎక్కడ ఇష్టానుసారం ఒకటి చేయాలంటే ఏదైనా కానీ ముందు కలెక్టర్కి తెలుసు, కలెక్టర్కి తెలిసిన తర్వాత ఇంజనీర్లు పంపిస్తారు, ఇంజనీర్లు వచ్చిన తర్వాత ప్లాన్ వేస్తారు, ప్లాన్ వేసి మ్యాప్ ఇస్తారు, మ్యాప్ ఇచ్చిన తర్వాత అది ఏం చేయాలని ఇంజనీర్ ప్లాన్ నుంచి జరుగుతుంది. కానీ ఇది ఇంజనీర్ ప్లాన్ కాదు, ఇది ఏమి కాదు. మీరు ఏదో ఒక 40 లక్షల ఆదాయం కోసము ₹1 కోటి నష్టపోగొట్టున్నారయ్యా. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసింటారా? మీరు ఇస్తారా? మీరేమన్నా ఇది బసిరెడ్డి గారు గమనించండి. మీరు ఇది వెంటనే మీరు వచ్చేసి రైతులకి సాయం చేయాలని కేసి కోరుతాం. లేదంటే మీ మీదే చలవ తీసుకుని కేసి మిమ్మల్ని మీ రైతులకి ఇంత నష్టపోయింది మీ మీదే కేసు పెట్టుకేసి మిమ్మల్ని ఏం చేస్తామో గతంలో మీరు ముందు తర్వాత కూడా మీరు గుర్తించుకున్న అట్లా మేము చేస్తాం. కానీ ఇది ఏదో తిక్కు శాసనలు చేసేసి పిల్లవరం చేసేసి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి ఏదో చేసే వ్యవహారం కాదు ఇది. మీరు వచ్చేసి ఇప్పుడు రైతులతో దగ్గరికి వచ్చేసి మాట్లాడి వీళ్ళకి నష్టపరారు మీరు కట్టాలనికేసి మేము కోరుతున్నాము. ఇది వెంటనే ఒక వైసీపీ నాయకుడు బాలనారెడ్డి గారికి కానీ హెచ్చరిస్తున్నాము. రైతు ముఖ్యమా, నీకు కాంట్రాక్ట్ ముఖ్యమా? నీకు ఓటేసే ఓటు కోసము మీరు ఇవన్నీ చేసి మీరు ఎంత చేశారు? అయ్యా బాలనారెడ్డి గారు, మీరు తెలుసుకోండి. మేము రైతు ఉంటేనే మీరుంటేనే మేము. మీరు ఎమ్మెల్యే కలిసి ఇంట్లో కూర్చునేది కాదు, వెంటనే వచ్చేసి మాకు అప్పుడు మొదలుగా ఎట్లుంది వంకలు, ఆ వంకలుగా రేవు చేసేసి మాకు వెంటనే నీళ్ళు పోయినట్లు రేవు చేయాలనికేసి మేము తెలియజేస్తాం. ఇది ఏమంటే మీ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి మీకు హెచ్చరిక చేస్తున్నాము. ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో జరిగితాడు టీడీపీకి హెచ్చరిక చేస్తున్నాము. రైతు ముఖ్యం, మాకు ఇవన్నీ రాజకీయాలు ముఖ్యం లేదు. మేము రైతు ఏడు ఇబ్బంది ఉండదంటే ఆడిపోయి మేము చేస్తాము. కానీ ఇది వెంటనే మీరు వచ్చేసి మీరు కానీ ఇంకొకటి అధికారస్తులు కానీ వచ్చేసి దీన్ని వెంటనే మాకు క్లియర్ చేయాలి, అది మోర్లన్నీ తెరిపేయాలనికేసి మేము కోరుతున్నాం. ఒక ఎంపీపీ చెప్పినాము, ఎంపీపీకి వేకేసి మా పరిస్థితి ఇట్లుంది మా పొలంలో అంటే ఆయన ఏమంటున్నాడు, మాకు బిల్లు అయ్యలేదు, మీరు కట్టు తీయొద్దండి, మీరు తీసే మీ మీద కేసు అంటే మేము రైతులు మా చేనులకు వచ్చిన తర్వాత మేమంతా చెరువుగా అవుతే మీరు మా మీద వెంటనే కేసు పెట్టండి, ఎంత పెడతారో కేసులు పెట్టండి. మేమైతే ఈరోజు ఆ కట్టుని ఓపెన్ మోర్ చేసేంత వరకు మేము మొదలము లేదు. మీరు వచ్చేసి ఈ నష్టపరిహారం కూడా మాకు వెంటనే కట్టియాలనికేసి మీరు వైసీపీ పార్టీ వాళ్ళే మాకు దీనికి కారణము. మీరు ఎంతసేపు ఉంటే అయ్యా మురళిరెడ్డి గారు రోజు వచ్చి సచివాలయంలో కూర్చుంటుండు కదయ్యా,
ఈ రోజు ఎక్కడ పోయినావు? రైతు ఇంత నాశనమైనారు. అవయ్యా ఈ రోజు ఎక్కడ పోయినావు? అక్కడ పోతే ఎండమెంట్ అది పొలంలోన అది ఆ రేవు నీళ్ళు వస్తుంటే ఆ రేవు నీళ్ళు అక్కడ పట్టేసినావు. చింతకుంట రోడ్డు మొత్తం పోతుంటే అక్కడ రంగపొట్టు రోడ్డు పిన్నులు వంది నీళ్ళు అవి వస్తుంటే అక్కడే రోడ్డుకి వాగినావు. కానీ రస్సును కూడా మీరు బంద్ చేసేంత అర్హత మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడా? లేదా పెద్ద మనిషి బాలనారెడ్డి చెప్పినాడా? లేదా మీ ఇష్టం మీ ఆదాయం కోసం సార్ మమ్మ అంతా అడవిలో చెరువు పక్కనే ఉందాం కదా సార్. మొత్తం వంక దిగి మాది మమ్మల్ని నడిమధ్యలో కంటే సార్ వంక పక్కనే ఉండాం. అంతా కనీసం తెల్లవారులో ఇంట్లోకి పోయేదానికి తబుసుకుసినది సార్. మొత్తం పిల్ల తెల్లి ఆ చెరువులకు నీళ్ళ పోయింటే మా చెరువు చేను నీళ్ళు అయిపోయి సార్. మరి మా పరిస్థితి ఏమి సార్? నీళ్ళు ఇంట్లోకి వచ్చి సార్ మొత్తం అంత కిలిని తెల్లి పిల్ల తబుసు కూర్చున్నాం. అంత చెరువులకు పోకున్నట్లు మొత్తం చెరువు నీళ్ళేసి కాసి మా చేనులకి నిండిపోయి సార్. ఇంకేం చెప్తే ఏముండదు సార్. ఇంకంత బుగన్ చెరువు ఇంకంత చెరువులకు ఒక్క సుక్కు నీళ్ళ పోలేదు మొదలు. ఇంక అసలు మొత్తం వైసీపీ మొత్తం మోసం చేసి కాసి అంత అగ్గిపెట్టి కాల్చిడిచారు. మరి మాది పరిస్థితే బాగలేదు. చెరువులకు ఒక్క సుక్కు నీళ్ళు పోకున్నట్లు మా చేనులే చెరువు అయిపోయి ఇంకేం చెప్తే కానీ ఎవరు నమ్మలేదు సార్. మరి మా మాట పడుచుకోలేదు. మేము అడిగితే కానీ మా మాట ఎవరు పడుచుకోలేదు మొదలు. ఇంక అస్సలు మొత్తం జోర్జుల మీద చెరువులకు లేకున్నట్లు చేనులే నింపిడిసారు. మొత్తం ఏగనం కడితే కానీ గనం మాకు బెయిల్ చేయకున్నట్లు మొత్తం క్లీన్ నడి మధ్యలో నిలబడేసాం. మాకు ఆ కట్ట తీపియాలి మొదలు. ఎవరన్నా కానీ మాకు కట్ట తీపియాల. అప్పుడు మొదలు కాలం ఎట్లుండి అట్లా చెప్పి వద్దనలేదు సార్. కనీసము ఆ నీళ్ళు ఎక్కడ పోకున్నట్లు మొత్తం 30 ఎకరాలు